అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము నిర్గమకాండము 23వ అధ్యాయము 27వ వచనం. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో చెప్తున్నాడేమంటే, నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు నేను చేస్తాను అని చెప్తున్నాడనమాట. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా దాని వెనకాల చాలా అర్థం ఉంటుంది కదా. దేవుడు ఈ మాట చెప్పాడంటే ఖచ్చితంగా నువ్వు చేయాల్సినవి కూడా చాలా ఉంటాయి. నువ్వు అలా చేసినట్లయితే, అలా ఉండగలిగినట్లయితే దేవుని కార్యం నువ్వు చూస్తావు. మరీ ముఖ్యంగా ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏమంటే విశ్వాస విషయంలో దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని నువ్వు నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నమ్మినట్లయితే కార్యం చూస్తావు. అందుకే దేవుడు ఏం చెప్పాడు, ఫస్ట్ వాక్యంలో చెప్తున్నాడు ఏమంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు అని చెప్పేసి చెప్పాడు కదా. కాబట్టి నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు, నువ్వు నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు. ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు కదా, నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోనట్లు చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు నమ్మినావనుకో, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా నీ శత్రువులందరూ కూడా నిన్ను చూసి పారిపోనట్లు ఆయన చేస్తాడు. ఇప్పుడు నీకు అప్పులు శత్రువులు అనుకో, శోధనలు శత్రువులు, అపవాది నీకు శత్రువు. అపవాది కలిగించే శోధనలు, వాడు పెట్టే వ్యర్థమైన ఆలోచనలు, వాడు చేయించే క్రియలు కావచ్చు, ఇంకా రకరకాలవి, నువ్వు చేసే పాపములు, ఇవన్నీ మీకు శత్రువులు కదా. ఇవన్నీ నీ దగ్గర నుంచి పారిపోవాలంటే, నిన్ను చూసి పారిపోవాలంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి అడగాలి, దేవునికి నచ్చినట్టుగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని శక్తిని పొందుకోవాలి, పరిశుద్ధాత్మను నీవు పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని క్రియలు చేయాలి. పరిశుద్ధమైన క్రియలు చేస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని అందలి భయము భక్తి కలిగి జీవిస్తుంటే అప్పుడు నీ శత్రువులు నిన్ను చూసి పారిపోతారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందుకే దేవుడు చెప్పినట్టు నువ్వు చేయాలి, దేవుని నమ్మాలి, విశ్వసించాలి, దేవునిపైనే ఆధారపడాలి. అప్పుడు నీ శత్రువులు నిన్ను చూసి పారిపోతారు. ఎందుకు పారిపోతారు అంటే, నువ్వు దేవునిపైన ఆధారపడ్డావు కదా, దేవునిపైన ఆనుకున్నావు కదా, ఆయన్నే నమ్ముతున్నావు కదా, ఆయన్నే విశ్వసిస్తున్నావు. కాబట్టి నీ విశ్వాసము చొప్పున ఖచ్చితంగా నీ మీదకి ఎంతమంది శత్రువులు వచ్చినా, ఏం జరిగినా కూడా ఆయన అడ్డుకుంటాడు, ఆయన కృప చూపుతాడు. కాబట్టి నువ్వు ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, ఎవరివైనా సరే దేవునిపైన ఆనుకో, దేవునిపైన విశ్వాసం ఉంచు, ఆయన వద్దకు రా. ప్రతి విషయాన్ని బట్టి కూడా ఆయన్నే ఆశ్రయించాలి, ఆయన అడగాలి. ఆయన చెప్పాడు ఏమనంటే, నీకు ఆలోచన చెప్పి నేను నిన్ను నడిపిస్తానన్నాడు. కాబట్టి నీ సొంత ఆలోచనలపై నువ్వు ఆధారపడి, నేను చాలా తెలివైనోడిని కాబట్టి నన్ను మించిన వాళ్ళు లేరు అని నువ్వు ఎక్స్ట్రా చేయకూడదు. దేవుని తెలివిపైన ఆధారపడాలి, దేవునిపైన ఆధారపడాలి. ఆయన అడగాలి, ప్రభా ఈ సమయంలో నేనేం చేయను, ఈ సమయంలో ఎలా చేస్తే మంచిది, ప్రభా నా ఆలోచన వద్దు తండ్రి, మీ ఆలోచన చెప్పండి అని అడగాలి. మరి ముఖ్యంగా ప్రతి మనిషి కూడా దేవుడిని అడగాలి ఏమనంటే, ప్రభా నా పట్ల మీరు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు, నా పట్ల మీరు ఏ చిత్తము కలిగి ఉన్నారు, దయవుంచి నాకు తెలియచేయండి అని అడగాలి. అప్పుడు దేవుడు చెప్తాడనమాట. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కింద వచనంలో చూసుకుంటే చూడండి, మరియు పెద్ద కంతిరీగలను నీకు ముందుగా పంపెదను, అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును అంటున్నాడు. చూడండి, చూసారా? దేవుడు పెద్ద కంత్రికలను పంపిస్తారంట, నీకు ముందుగా పంపించి నీ ఎదురు ఉండే శత్రువులు ఉన్నారు కదా, వారిని వెళ్ళగొట్టేలా చేస్తారంట కదా. కాబట్టి దేనికి భయపడుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు? ఎవరిని చూసి భయపడుతున్నావు? లోకంలో ఉండేవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ సౌలు, అలాగే సౌలు యొక్క సైన్యం వచ్చేసి గొలియాతును చూసి భయపడుతున్నప్పుడు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. వీళ్ళు కూడా సరే తీసుకోండి, కత్తులు కటార్లన్నీ తీసుకోండి, పోరాడదామని చెప్పి, ప్రయత్నిద్దామని చెప్పి భయపడుతున్నారు. కానీ ఏ ఒక్కరు ముందుకు రాకుండా ఉంటే అప్పుడు దావీదు గారు ముందుకు వచ్చారనమాట. ఆయన అప్పుడు చిన్నపిల్లాడు, ఆ వయసులో ఆయన ముందుకు వచ్చి వాడిని నేను చంపుతానని చెప్పేసి అంటాడు. అప్పుడు సౌలు ఏం చెప్తాడు, నీకు అసలు ఏ విద్య తెలీదు, ఈ కత్తి తిప్పడం కానీ కట్లతో కొట్టడం కానీ ఇవేమీ నీకు తెలియదు, ఏ విద్య తెలీదు. కానీ వాడైతే అట్లా కాదు, వాడు చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు వానికి తెలుసు, అన్నీ నేర్చుకున్నాడు, నీ వల్ల కాదేమో జాగ్రత్త అని చెప్పేసి చెప్తాడనమాట. అయినా కూడా వినడు. వాడిని చూసి నేను ఎందుకు భయపడాలి, ఈ లోకంలో ఉండేవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, కాబట్టి ఖచ్చితంగా నేను వాడిని చంపుతాను అని వెళ్ళాడు. ఖచ్చితంగా ఒడిసి తీసుకుని ఒకే రాయితో
చంపేశాడు కదా, నేల పడగొట్టాడు కదా. కాబట్టి ఆయన దేవుని వైపు చూశాడు, దేవునిపైన ఆధారపడ్డాడు, ఆయనపైన ఆనుకున్నాడు. కాబట్టి అంత పెద్ద శత్రువు వచ్చినా కూడా ఏమీ చేయలేకపోయాడు. ఆ శత్రువే నేల కూలిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవునిపైన ఆధారపడితే, ఆయనపై నమ్మకం ఉంచితే, ప్రతి విషయానికి ఆయన్నే ఆధారంగా చేసుకుంటే ఖచ్చితంగా నీ శత్రువులు నిన్ను చూసి భయపడతారు, నిన్ను చూసి పారిపోతారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుడు మీతో చెప్తున్నాడు ఏమంటే, నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోయినట్లు నేను చేస్తానంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మండి, విశ్వసించండి. మీరు నమ్మిన దాని ప్రకారమే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సమయంలో ఇలాంటి స్థితిలో ఎంతమంది ఉన్నా దయవుంచి అందరూ ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు. రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోయినట్లు నేను చేస్తానని చెప్పేసి తండ్రి మాకు వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతమంది ఈ రీతిగా నాయన ప్రభా పాపమనే శత్రువు, దోషమనే శత్రువు, నాయన ప్రభా అలాగే శోధనలనే శత్రువులు, అప్పులనే శత్రువులు, కష్టము, బాధ, కన్నీరు, వేదన, ఇలాంటి ఎంతమంది శత్రువులతో అయితే ఎంతమంది అయితే పోరాడుతున్నారో తండ్రి, వారందరూ ఈ సమయంలో ఈ వాక్యం విన్న తర్వాత మీ పైన ఆధారపడడానికి సహాయం చేయండి. మీ యందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి తండ్రి. మీ పైన ఆనుకొని యేసయ్య మిమ్మల్ని చూచుటకు సహాయం చేయండి. మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని చూచినైనా ప్రభా వారి ఎదుటిన్న శత్రువులంతా పారిపోలాగా మీరు చేస్తారని నమ్మి విశ్వసించేలా దయ చూపని ప్రార్థిస్తూ తండ్రి, ఎంతమంది అయితే ఈ రీతిగా విశ్వసిస్తున్నారో, నమ్ముచున్నారో, ఈ వాక్యం విన్న తర్వాత ఎంతమంది అయితే మీ వైపు తిరుగుతున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కార్యం చేయమని దయ చూపెట్టమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారో పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోండి. దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.